సముద్రంలో ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి. ఆ నౌకలను గమ్యానికి చేర్చే ప్రతి మర్చెంట్ నేవీ సిబ్బంది ప్రపంచ సరఫరా వ్యవస్థకు వెన్నెముక. అలాంటి వేలాది మంది భారతీయ సీఫేరర్లు ఇప్పుడు యుద్ధం నీడలో విధులు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు, రెడ్ సీలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు, హార్మూజ్ జలసంధిలో పెరిగిన ఉద్రిక్త పరిస్థితులు భారత నావికుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టాయి. ఒకవైపు ప్రాణాల భయం, మరోవైపు ఉద్యోగం కోల్పోతామేమో అనే ఆందోళన. మొత్తంగా భారతీయ మర్చెంట్ సీఫేరర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 నుంచి 20 లక్షల మంది మర్చెంట్ సీఫేరర్లు పనిచేస్తున్నారు. అందులో దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది భారతీయులే. ఫిలిప్పీన్స్ తర్వాత అత్యధిక మంది సీఫేరర్లను ప్రపంచానికి అందిస్తున్న దేశం భారత్. భారీ చమురు ట్యాంకర్లు, కంటైనర్ షిప్స్, ఎల్ఎన్జీ నౌకలు, బల్క్ కార్గో షిప్స్, కెమికల్ ట్యాంకర్లు ఇలా ప్రపంచ వాణిజ్యాన్ని నడిపించే వేలాది నౌకల్లో భారతీయులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కెప్టెన్ల నుంచి ఇంజనీర్ల వరకు, ఎలక్ట్రికల్ ఆఫీసర్ల నుంచి డెక్ క్రూ వరకు భారతీయుల పాత్ర కీలకంగా మారింది. గత కొన్నేళ్లుగా రెడ్ సీ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పుడు మధ్యాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో హర్మూజ్ జలసంధి కూడా అత్యంత ప్రమాదకర ప్రాంతంగా మారింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం సముద్ర మార్గాలపై పడుతోంది. వాణిజ్య నౌకలు ఎప్పుడు దాడికి గురవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి ప్రయాణం జీవన్మరణ సమస్యగా మారిపోయింది. ఈ ఘర్షణల కారణంగా ఇప్పటికే పలువురు భారతీయ సీఫేరర్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని నౌకలు మునిగిపోవడంతో కొందరు అదృశ్యమయ్యారు. ఓడపై ఉన్న సిబ్బందికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవటం, ఫోన్ సిగ్నల్ లేకపోవటం, ఇంటర్నెట్ నిలిచిపోవటం వల్ల కుటుంబాలు రోజుల తరబడి ఎలాంటి సమాచారం లేక ఆందోళన చెందుతున్నాయి. ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వస్తుందా లేదా అన్నదే వారి కుటుంబాలకు పెద్ద పరీక్షగా మారింది. చాలా మంది భారతీయ సీఫేరర్లు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ ఉంటారు. ప్రమాదం ఉందని విధులకు వెళ్ళకపోతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వెళ్ళినా ప్రాణాలకు భద్రత ఉండదు. చాలా కంపెనీలు ప్రమాద భత్యం ఇస్తున్నప్పటికీ అది ప్రాణాలకు హామీ ఇవ్వలేకపోతోంది. కుటుంబ పోషణ కోసం చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సి వస్తోంది. మధ్య ఆసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత సముద్రంలో పనిచేస్తున్న భారతీయ సీఫేరర్లపై దాడులు వరుసగా పెరిగాయి. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం 2026 ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు 10 మంది భారతీయ సీఫేరర్లు ప్రాణాలు కోల్పోగా మరో 2 గల్లంతయ్యారు. మొత్తం మధ్య ఆసియా ఘర్షణల్లో మరణించిన భారతీయుల సంఖ్య 16కు చేరింది. వీరిలో 10 మంది మర్చెంట్ సీఫేరర్లే. మరో 75 మంది భారతీయులు గాయపడ్డారు. మొదటి ఘటన మార్చి 1న జరిగింది. ఓమన్ సమీపంలోని హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఎంకేడీ వ్యోమ్ ఆయిల్ ట్యాంకర్పై దాడి జరగడంతో ఒక భారతీయ సీఫేరర్ మరణించాడు. అదే రోజు ముసందం ద్వీపకల్పం సమీపంలో స్కైలైట్ అనే ట్యాంకర్పై మరో దాడి జరగ్గా 2 భారతీయ సీఫేరర్లు మృతి చెందారు. ఆ తర్వాత మే 8న హర్మూజ్ సమీపంలో ప్రయాణిస్తున్న ఉడెన్ దౌ అనే నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడంతో మరో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత విషాదకర ఘటన జూన్ 10న చోటు చేసుకుంది. ఓమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఎన్టీ సెట్టేబెల్లో ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 24 మంది భారతీయ సిబ్బందిలో 3 సీఫేరర్లు మరణించారు. వీరిలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, ఫిటర్ శివానంద్ చౌరాసియా, కెడెట్ ఆదిత్య శర్మ ఉన్నారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. తాజాగా జూలై 12 నుంచి 14 మధ్య ఓమన్ సముద్ర జలాల్లో 2 వాణిజ్య చమురు ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో మరో భారతీయ సీఫేరర్ మరణించగా పలువురు గాయపడ్డారు. మరో ఘటనలో 11 మంది భారతీయులు ఉన్న జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌకపై దాడి జరగ్గా 10 మందిని రక్షించిన ఒక భారతీయ సీఫేరర్ అదృశ్యమయ్యాడు. దీంతో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగింది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం హర్మూజ్ జలసంధి మార్గంలో భారతీయ సీఫేరర్లను కొత్తగా విధులకు పంపొద్దని షిప్పింగ్ కంపెనీలకు సూచించింది. అలాగే ప్రతి భారతీయ సీఫేరర్ కదలికను పర్యవేక్షించే ప్రత్యేక డాష్ బోర్డ్, బాధిత కుటుంబాలకు ప్రత్యేక లైజన్ అధికారులను కూడా నియమించింది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో దాదాపు 5వ వంతు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో కూడా పెద్ద భాగం ఇదే మార్గం ద్వారా వస్తుంది. ఎరువులు, గ్యాస్, రసాయనాలు, ముడి సరుకులు కూడా ఇదే మార్గంలో రవాణా అవుతున్నాయి. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు పెరగటం, దిగుమతుల ఖర్చు పెరగటం, ద్రవ్యోల్బణం పెరగటం వంటి ప్రభావాలు భారత్పై పడే అవకాశం ఉంది. ప్రమాదాన్ని తప్పించేందుకు అనేక షిప్పింగ్ కంపెనీలు రెడ్ సీ మార్గాన్ని వదిలి ఆఫ్రికా ఖండంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. దీనివల్ల వేల కిలోమీటర్లు అదనపు ప్రయాణం చేయాల్సి వస్తోంది.
ఒకప్పుడు 20 రోజుల్లో చేరే సరుకు ఇప్పుడు 35 నుంచి 45 రోజుల తర్వాత గమ్యానికి చేరుతోంది. ఇంధన వ్యయం, సిబ్బంది జీతాలు, బీమా ప్రీమియంలు, పోర్టు ఛార్జీలు అన్నీ పెరిగిపోతున్నాయి. చివరకు ఈ భారం వినియోగదారులపైనే పడుతోంది. భారత ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. విదేశాంగ శాఖ, నౌకాశ్రయ శాఖ, భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రమాద ప్రాంతాల్లో ఉన్న భారతీయ నౌకల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాయి. అవసరమైతే అత్యవసర సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. భారత నౌకాదళం కూడా అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఓమన్ ప్రాంతాల్లో అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సజావుగా నడవాలంటే మర్చెంట్ సీఫెరర్లు సురక్షితంగా ఉండాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రతి ప్రయాణము ప్రమాదమే, ప్రతి నౌకపై భయమే, ప్రతి కుటుంబంలో ఆందోళనే. ప్రపంచానికి సరుకులు చేరవేసే భారతీయ నావికులకు ఇప్పుడు అవసరమైంది ప్రశంసలు మాత్రమే కాదు, భద్రత, అంతర్జాతీయ రక్షణ, ప్రభుత్వాల పూర్తి సహకారం. సముద్ర మార్గాలు మళ్లీ శాంతియుతంగా మారితేనే వేలాది భారతీయ కుటుంబాలు ఊపిరి పీల్చుకోగలవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.